37 పవర్ 48, 37 పవర్ 48, 37 పవర్ 48 చిట్ట చివరి 2 రైట్ అంకెలను మనం కనుక్కోవాలి. మనం ఏం చేసాము, రైట్ 9లో ఒక మెథడ్ టు లాజిక్ చూసాం కదా సార్, అది డిస్కస్ చేద్దాం. 37 పవర్ 48ని మనము ఇలా రాసుకోవచ్చు కదా, 37 స్క్వేర్ పవర్ 24, 37 స్క్వేర్ పవర్ 24. 37 స్క్వేర్ అనేది 50కి 13 తక్కువ, అంటే 37 స్క్వేర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 13 స్క్వేర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ తోటి సమానంగా ఉంటుంది. 13 స్క్వేర్ పవర్ 24. 13 స్క్వేర్ అంటే ఎంత సార్, 169. 13 స్క్వేర్లో చిట్ట చివరి 2 అంకెలేంటి, 69. 69 పవర్ 24. ఎప్పుడైతే నాకు 9 వచ్చిందో నెగటివ్ శేషం ద్వారా నేను ఈజీ కనుక్కోవచ్చు. 69 100 తోటి భాగారిస్తే 101ల 100, మిగిలింది -31. -31 పవర్ 24. మైనస్ పవర్ సరి సంఖ్య ప్లస్ 1 పవర్ ఎనీ నంబర్ 1, 3 4 12 2. ఆన్సర్ ఎంత, 21. ఆన్సర్ ఎంత, 21. 37 పవర్ 48. 37 పవర్ 48ని మనము 37 స్క్వేర్ పవర్ 24గా రాసుకోవచ్చు. రైట్, 37 స్క్వేర్ 37 స్క్వేర్ అంటే 100 మైనస్ 13 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 169. 169లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి, 69. 69ని 100 తోటి డివైడ్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఎంత సార్, -31. -31 పవర్ 24. మైనస్ పవర్ సరి సంఖ్య రైట్, ప్లస్ అవుతుంది. 1 పవర్ ఎనీ నంబర్ 1, 3 4 12, 12లో 2. ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ 63 పవర్ 120. ఎన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే అంత ఐడియా వస్తుంది సార్. 63 పవర్ 120. ఫస్ట్ థింగ్ ఏం చేయండి అంటే దీన్ని స్క్వేర్ చేయండి. 63 స్క్వేర్ 2 60ల 120. 63 స్క్వేర్ మిగిలిందేమో 60. 63 స్క్వేర్, 63 అనేది 50కి 13 ఎక్కువ, 50కి 13 ఎక్కువ. సో కాబట్టి అదేమవుతుంది, 13 స్క్వేర్ పవర్ 60. 13 స్క్వేర్ అంటే 169. 169లో చిట్ట చివరి 2 డిజిట్స్ ఏంటి, 69 పవర్ 60. 69 డివైడెడ్ బై 100 -31 పవర్ 60. 1 పవర్ ఎనీ నంబర్ 1, 3 సున్నాల 0. ఆన్సర్ ఎంత సార్, 63 పవర్ 120కి లాస్ట్ 2 డిజిట్స్ చిట్ట చివరి 2 అంకెలు ఎంత సార్, 01. 01. ఇంకోటి కూడా చూద్దాం. 7 పవర్ 2008. 7 పవర్ 2008. 7 పవర్ 2008. స్టెప్ నంబర్ 1 ఏంటి సార్, ఫస్ట్ మనము రైట్ దీన్ని స్క్వేర్ చేద్దాం. 7 స్క్వేర్ పవర్ 1004. 7 స్క్వేర్ పవర్ 1004. 7 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 49. 49ని 100 తోటి బాగా హరిస్తే 101ల 100, మిగిలింది -51. మిగిలింది -51 పవర్ 1004. మైనస్ పవర్ సరి సంఖ్య ప్లస్ 1 పవర్ ఎనీ నంబర్ 1, 5 4 20. 20లో యూనిట్ డిజిట్ ఎంత, 0. కాబట్టి ఆన్సర్ ఎంత, 01. కాబట్టి ఆన్సర్ ఎంత, 01. లాజిక్ అందరికీ క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ స్టెప్లో స్క్వేర్ చేసుకోండి. 7 స్క్వేర్ పవర్ 1004. 7 స్క్వేర్ అంటే 49. 49 డివైడెడ్ బై 100 -51 పవర్ 1004. మైనస్ పవర్ సరి సంఖ్య ప్లస్ 1 పవర్ ఎనీథింగ్ 1, 5 4 20. ఇప్పుడు మనం చేసిందంతా పవర్లన్నీ సరి సంఖ్యలో ఉన్నాయి. పవర్లు ఒకటి బేసి సంఖ్యలో వేద్దాం. 87 పవర్ 25. పవర్ బేసి సంఖ్యలో ఉంటే ఎట్లా,
87 పవర్ 25, 87 పవర్ 25. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 87 పవర్ 24 ఇంటూ 87గా రాసుకోవచ్చు. 87 పవర్ 24 ఇంటూ 87గా రాసుకోవచ్చు. పవర్ 24ని నేను మళ్ళీ ప్రీవియస్ ప్రాబ్లం చేసినట్టుగా 87 స్క్వేర్ పవర్ 12 ఇంటూ 87గా రాసుకోవచ్చు. 87 స్క్వేర్ పవర్ 12 ఇంటూ 87గా రాసుకోవచ్చు. 87 స్క్వేర్, 87 అనేది 100 కంటే ఎంత తక్కువ? 13 తక్కువ. అంటే ఇది ఎంత అవుతుంది? 13 స్క్వేర్ అవుతుంది. 13 స్క్వేర్ పవర్ 12 ఇంటూ 87. 13 స్క్వేర్ అంటే 169. 169లో చిట్ట చివరి 2 అంకెలు 69. 69 పవర్ 12 ఇంటూ 87. 69ని నేను 100 తోటి బాగా హారిస్తే నెగటివ్ శేషం -31. -31 పవర్ 12 ఇంటూ 87. ఆర్ యు ఆల్ విత్ మీ? మైనస్ పవర్ సరి సంఖ్య ప్లస్ 2 మూళ్ళ 6, 61 ఇంటూ 87. ఆన్సర్ ఎంత వస్తే అంత సార్. రైట్? ఆర్ దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు. 61 ఇంటూ 87 డివైడెడ్ బై 100 -13. 13 ఒకట్ల 13, 13 ఆరుల 78 ప్లస్ 1 79 -93. నెగటివ్ శేషం -93 వస్తే 100 తోటి కూడితే 07 వస్తుంది. ఆన్సర్ ఎంత సార్ ఈ క్వశ్చన్కి? 07. పవర్ బేసి సంఖ్య ఉండొచ్చు, పవర్ సరి సంఖ్య ఉండొచ్చు. పవర్ గనక బేసి సంఖ్య ఉంటే సపరేట్ చెయ్యండి. 87 పవర్ 25ని 87 పవర్ 24 ఇంటూ 87గా రాసుకోండి. దీన్ని 87 స్క్వేర్ పవర్ 12గా రాసుకున్నాను. 87 స్క్వేర్ అంటే 100 మీద 13 తక్కువ. 13 స్క్వేర్ పవర్ 12. 13 స్క్వేర్ అంటే 169. 169లో చిట్ట చివరి 2 డిజిట్స్ 69. 69 పవర్ 12. 69కి నెగటివ్ శేషము 100 ఒకట్ల 100, మిగిలింది -31. -31 పవర్ 12 ఇంటూ 87. మైనస్ పవర్ ఇది 61. 61 ఇంటూ 87. 87 డివైడెడ్ బై 100 అంటే -13. -93 వచ్చింది. ఎక్కడ నాకు నెగటివ్ శేషం వచ్చినా 100 తోటి యాడ్ చేసుకోవాలి. 100 తోటి యాడ్ చేసుకోవాలి. ఆర్ యు ఆల్ క్లియర్? యూనిట్ డిజిట్ 3 or 7 అందరికీ అర్థమైంది కదా సార్?